ఎక్కడో పుడతాం, ఏదో ఆశపడతాం, తెలియకుండానే పరుగు మొదలు పెడతాం. కానీ ఆ పరుగు దేనికోసం అని మాత్రం మనకి ఖచ్చితంగా తెలుసుండాలి. జీవితం చాలా చిన్నది, కానీ దాని అర్థం పరమార్థం దేనికోసం జీవించామనే దాన్ని బట్టే ఉంటుంది. భుజాలపై బరువుని మోసే తండ్రి త్యాగాన్ని, కుటుంబం కోసం తనకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోయే తల్లి త్యాగాన్ని వర్ణించడానికి 100 భాషలు కూడా సరిపోవు. వాళ్ళు కాలం చేశాక చింతించడం కన్నా ఉన్నప్పుడే చిరకాలం గుర్తుండిపోయేలా కలిసి జీవించాలి. దారి తప్పిన నా అడుగులు గాడిలో పడ్డానికి నాకు ఇంతకాలం పట్టింది. ఎక్కడో పుడతాం, ఏదో ఆశపడతాం, తెలియకుండానే పరుగు మొదలు పెడతాం. కానీ ఆ పరుగు దేనికోసం అని మాత్రం మనకి ఖచ్చితంగా తెలుసుండాలి. జీవితం చాలా చిన్నది, కానీ దాని అర్థం పరమార్థం దేనికోసం జీవించామనే దాన్ని బట్టే ఉంటుంది. భుజాలపై బరువుని మోసే తండ్రి త్యాగాన్ని, కుటుంబం కోసం తనకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోయే